బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే రోజుకొక చిక్కుముడిలా కనిపిస్తుంది ఈ కేసు. ఇప్పటికీ 4 రోజులు అవుతున్నా కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి సహస్ర కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి పురోగతి లేదు, అసలు ఎలాంటి వివరాలు తెలపట్లేదంటూ కూడా సహస్ర తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా పోలీస్ స్టేషన్ ఎదుటే గుండెల్ని విలపించేలా కూడా వారి బాధ వర్ణనాతీతమని చెప్పుకోవాలి. సో అయితే మరో పక్కన ఎందుకు పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయట పెట్టట్లేదో అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సో రోజు విచారణకు రమ్మంటున్నారు, విచారణకు వెళ్ళి వస్తున్నాము, అయినా కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు మాకు. ఇంట్లోకి ఎవరు రాకపోతే అసలు ఎందుకు ఈ హత్య జరిగినట్టు, ఎలా జరిగినట్టు అనే క్వశ్చన్స్ కూడా సహస్ర తల్లిదండ్రులు అయితే రైస్ చేస్తున్నారు. పలుమార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా వెళుతున్నాము, వస్తున్నాము, బట్ ఎలాంటి మాకు ఆన్సర్స్ చెప్పట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టట్లేదు. ఎందుకంటూ కూడా వారి ప్రశ్నిస్తున్న తీరు మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే సహస్ర హత్య జరిగి 4 రోజులు గడుస్తుంది. 4 రోజులు అవుతున్నా కూడా ఈ కేసులో ఎలాంటి విచారణ జరిగిన అనంతరం ఎలాంటి పరిణామాలు కానీ ఒక్క విషయం కూడా బయటకు రాలేదు ఇప్పటి వరకు. దీంతో ఆ తల్లిదండ్రులు అయితే కాళ్ళు అరిగేలాగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటో, మా కూతుర్ని ఎవరు చంపారు, ఎవరికి ఏం అవసరం వచ్చిందంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయినా కూడా పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మాకు ఎవరిపై కూడా అసలు ఏ అనుమానాలు లేవంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు. కానీ పోలీసులు అయితే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయకుండా మాకు న్యాయం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఒకసారి సహస్ర తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మండే జరిగింది సిచ్యువేషన్. మండే ఎప్పుడు జరిగింది? మండే మేము 12:30కి అలా చూసాము. అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు. అసలు ఎందుకు చెప్పట్లేరు? ఇన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఇది ఎందుకు అవ్వట్లేదు? అదే మాకు అర్థం కావట్లేదు. అసలు నా పిల్లల్ని అంతగానే చంపాల్సిన అవసరం ఏముంటుందండి? అంత ఘోరం. ఎవరితో గొడవలు లేవండి మాకు. మేము ఎవరితో గొడవ పడలేము. మా పని మాకుంది, మా వర్క్ మేము చేసుకుంటాం. మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు లేరు. అపార్ట్మెంట్లో కూడా మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేము అసలు. అడగండి. అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరని చెప్తున్నారు, రాలేరని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళని అనుమానించాలి కదా, అంతే కదా. నేను వెళ్ళిపోయాక నా ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు, రాలేదంటున్నారు, చేయలేదంటున్నారు. మరి ఎలా జరుగుతుందండి? అది ఎట్లా జరుగుతుంది? అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది? మీరే చెప్పండి. మీ పాపతో ఎవరైనా సన్నిహితంగా ఉండడం కానీ, అబ్బాయిలు కానీ, అంటే మీ పాప క్లాస్మేట్స్ ఎవరైనా? అలా ఎవరు రారు సార్. ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది, బేగంపేటలో ఉంది. మీ పక్క అపార్ట్మెంట్లో ఎవరైనా స్నేహితులు కానీ అమ్మాయికి ఎవరైనా ఉన్నారా? అమ్మాయికి చనువుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి, చెప్పలేదు నాకు. వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. నాకు కాకపోయినా వాళ్ళ డాడీకైనా చెప్తారుగా. మాకు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను. ఒకరొకరిని కూడా వెళ్ళేసిన రోజులు ఉన్నాయి. అడగండి, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి. నేనైతే కొత్తగా లేను కదా, ఎప్పుడు వదిలేసి వెళ్తాను, వదిలేసి వస్తాను. ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. నాకు కావాలి సార్, ఇన్ని రోజులు అవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తలేరు, అసలు ఏం జరిగిందో చెప్తలేరు. మరి నేను ఏం చేయాలి చెప్పండి? నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని చావాలా? ఏదైనా కాల్చుకొని చేస్తాం? నిజంగా ఏంది దారుణం చెప్పండి. నా పాపని చంపినంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు. పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క క్లూ కూడా వదలలేడు అతను. ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తే తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్. మీరు అందరూ కలిసి నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ వేసిండు, వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు. ఎవరి మీద డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలుగుతా సార్. నేను వీళ్ళతో కొట్లాడినా అంటే, వీళ్ళతో గట్టిగా కొట్లాడినా అంటే చెప్పగలుగుతా వీళ్ళతో కొట్లాడుతున్నా అని చెప్పి. నేను అంత పెద్ద ఎవరితో కొట్లాడాను. నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది. అంతేగాని వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి.
గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట. అవి అవి ఒక 2 years బ్యాక్ అయినాయి ఫ్యామిలీ గొడవలు తప్ప ఏం లేవు నాకు. ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు. ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే నేను ప్రాక్టికల్గా ఎవరికి చెప్తలేను సార్. అనుమానం అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మేము ఎవరైనా నాతో కొట్లాడినంటే వాళ్ళకి పేరు చెప్పగలట గట్టిగా. ఈ రీసెంట్లో ఏమైనా కొట్లాడేదంటే ఎక్కడ లేదు. ఒక 8 months నుంచి ఎవరితో కొట్లాడలేదు, ఏం లేదు. అన్నీ హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీ. కానీ ఈ సడన్గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్. ఈ బాధ నేను ఎవరికి ఏం చెప్పాను. సన్నిహితంగా ఏమైనా గుర్తించారా? చిన్న పాప సార్ నేనే డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తా ఆమెని. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికాడ ఉందంటే 2-3 సార్లు వచ్చి కూడా చూస్తుంటాను నేను. ఆ రోజు ఏందో సంఘటన మొత్తము అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను. నేను ఇంతవరకు ఎవరిని చూసాను. ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో ఒక లేడీ ఆయనకు సపోర్ట్ ఇస్తుంది, లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె, ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థమవుతలేదు. అది పోలీస్ వాళ్ళకు కూడా నేనే చెప్పాను సార్, ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను, అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగండి సార్, కొద్దిగా గట్టిగా అడగండి అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు. ఆ విషయమే జరుగుతుంది. ఇప్పుడు సార్ కూడా పిలిచారు, నేను వెళ్తున్నా, దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను. నేను మీ పాపతో ఆడుకోవడానికి ఎవరైనా స్నేహితులు ఇంటికి వచ్చేవాళ్ళ? వాళ్ళ స్కూల్ దూరం సార్. వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన అమ్మాయి వస్తుంది. ఒక్కసారి వచ్చింది పాప, నేనే డ్రాప్ చేసేసిన. వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే, ఆ పాపని డ్రాప్ చేసి వచ్చిన నేను. చుట్టుపక్కల బిల్డింగ్లు ఎవరు లేరు స్నేహితులు? చుట్టుపక్కల అంటే మా కొడుకు కోసం ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు. చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు, వాళ్ళు క్రికెట్ ఆడడానికి వస్తుంటారు. పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా. అది నాకు నేను ఎప్పుడూ ఇంటికాడ ఉన్నాను. నేను పొద్దున్న 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 9:30, 10 వరకు వస్తాను ఇంటికి. నేను ఇంటికాడ ఉండా ఎక్కువ. నేను నా భార్య కూడా ఉండదు. మన భార్య కూడా 9కి వెళ్ళిందంటే ఈవినింగ్ 5కి వస్తుంది ఆమె. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం సహస్ర తల్లిదండ్రుల ఆవేదన. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేయాలి. అసలు ఏ విషయాలను కూడా బయట పెట్టట్లేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మాకు ఎవరి మీద అనుమానాలు లేవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అనిల్ ఫోన్లో ఉన్నారు. ఎస్ అనిల్, చెప్పండి, సహస్ర కేసులో ఎందుకు పోలీసుల దర్యాప్తు లేట్ అవుతుందనుకోవచ్చా? ఇప్పటి వరకు చేసిన విచారణలో ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా? అసలు పోలీసుల వెర్షన్ ఏంటి? సహస్రాని బాలిక హత్య కేసులో ఇప్పటి వరకు కూడా పోలీసులకు సంబంధించి కేసుకు హంతకుడు అనేది ఒక పురోగతి రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కావచ్చు, ఎలాంటి క్లూస్ కూడా దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 4 రోజులు జరుగుతున్నా కూడా హత్యకు సంబంధించి, హంతకుడికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకకపోవడంతో తల్లిదండ్రులు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పాలి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారని చెప్పాలి. అంటే వాళ్ళకి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మాట్లాడారని చెప్పాలి. అంటే ముఖ్యంగా హంతకుడు ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఎందుకు దొరకలేదు, ఎందుకని పోలీసులు హంతకుడిని పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మీడియాతో మాట్లాడుతూ హంతకుడు 4 రోజులు అవుతున్నా కానీ పోలీసులకు సంబంధించి ఎందుకని ఎలాంటి క్లోజ్ దొరకట్లేదు, ఇప్పటి వరకు కూడా ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు, అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ మేము సమాధానం చెప్పాము, గతంలో మాకు ఎలాంటి గొడవలు లేవు, ఎవరి మీద మాకు అనుమానాలు లేని కూడా మేము వాళ్ళకి చెప్పడం ఎందుకు, కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎందుకని పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఆయన కొన్ని ఆసక్తికర మాటలు కూడా మాట్లాడారు. అంటే నా మీద అనుమానం, తండ్రి ఎవరైతే ఉన్నారో తను కూడా మాట్లాడడం జరిగింది, నా మీద అనుమాన పడుతూ నా మీద కొన్ని అబద్ధాలు కూడా వేశారని చెప్పాలి చెప్పారు. దానికి సంబంధించి కూడా ఆయన సమాధానం చెప్పాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్పాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకుని పోలీసులు ఇప్పటి వరకు కూడా సీసీ ఫుటేజ్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఏవి కూడా ఆధారాలు లేకపోవడం తోటి ప్రెసిడెంట్ హంతకుడిని పట్టుకోవడంలో ఇది ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఒక ఛాలెంజింగ్ గా మారింది, పోలీసులకి ఒక సవాల్ గా మారిందని చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు దాదాపు 4 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఎందుకని పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అనేది మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హంతకుడు అతను చంపాల్సిన అవసరం వచ్చింది, అంత దారుణంగా అంత కిరాతకంగా పాపని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, చంపడానికి గల మోటో ఏంటి హంతకుడికి సంబంధించి, అసలు హంతకుడు ఎవరు అనేది ప్రెసెంట్ ఒక మిస్టరీగా మారింది, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ గా అని చెప్పాలి. ముఖ్యంగా 4 రోజుల నుంచి కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా చాలా వరకు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు, హంతకుడికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది దొరకకపోవడంతో, టెక్నికల్ గా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించి ఈ మర్డర్ కేసు అనేది పెద్ద మిస్టరీగా మారిందని చెప్పాలి. అంటే ఇంత పెద్ద మొత్తంలో హంతకుడు ఎలాంటి క్లూస్ లేకుండా, ఎలాంటి ఆధారాలు కూడా దొరకనీయకుండా తప్పించుకోవడానికి గల కారణం ఏంటి, అసలు ఇది ఒక ప్రొఫెషనల్ హత్యగా కూడా
తన తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా హత్య చేసినట్టుగా, కక్షపూరితంగానే హత్య చేసినట్టుగా అయితే వాళ్ళ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం అని చెప్పేసి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా తండ్రి మాట్లాడడం జరిగింది. పోలీసులు ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా హంతకుడిని పట్టుకునేలాగా చర్యలు చేపట్టాలి, న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసుల వర్షం వస్తే పోలీసులు మాత్రం 4 రోజుల నుంచి కూడా 8 ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే క్లూస్ కు సంబంధించి అన్ని క్లూస్ అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. అదే విధంగా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న బిల్డింగ్ వ్యక్తులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాకి సంబంధించి సమాచారం కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించారు. కానీ అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా వరకు కూడా ప్రశ్నలు అడిగారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో దీనికి సంబంధించి ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకని పరిస్థితి పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. ప్రెసెంట్ అయితే తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కూతుర్ని చంపింది. అనిల్, మనం చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు అయితే ఒకటే చెప్తున్నారు, మాకు ఎవరి మీద అనుమానం లేదు, ఎవరితో గొడవ లేవనేసి అయితే వారు చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు బయటపడలేదని. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందనేది బయటకు వస్తే అట్లీస్ట్ కొన్ని క్లూస్ అన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కదా. అసలు ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా ఆన్సర్ ఇచ్చారా? అంటే నార్మల్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోలీసులు కొన్ని వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. అంటే కత్తిపోట్ల విషయానికి వచ్చినా కావచ్చు, అదే విధంగా దానికి సంబంధించి ఏ టైంలో జరిగింది అనే దాని మీద కూడా కొన్ని పోలీసులు వివరాలు అయితే తెలిపారు. కానీ పూర్తిగా ఈ పోస్ట్ మార్టానికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు తెలపలేదని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఎందుకని ఆ పోస్ట్ మార్టానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు చెప్పడం లేదు, మాకు ఎందుకని వాటికి సంబంధించిన విషయాలు చెప్పట్లేదని అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఇందులో ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఒకవేళ కనుక ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది అని ఖచ్చితంగా దాంట్లో ఉన్న రిపోర్ట్ లో ఉన్న ఆధారాల ప్రకారం ఖచ్చితంగా దర్యాప్తు అనేది ముమ్మరమయ్యే అవకాశం ఉంటుంది, వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. అంతకుడికి సంబంధించిన డీటెయిల్స్ ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్ కి సంబంధించి అక్కడ సీసీ కెమెరాస్ లేకపోవడం, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ కూడా లేకపోవడం తోటి అంతా కూడా చాలా తెలివిగా తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరి బిల్డింగ్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వకపోవడం, బిల్డింగ్ లోపల నుంచి కూడా బయటకు ఎవరు రాలేదు. ఆ టైంలో ఎగ్జాక్ట్ గా 10 to 10:30 టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి పోలీసులు అయితే పోస్ట్ మార్టం ఆధారంగా ధృవీకరించారు. కాబట్టి మరి ఆ టైంలో ఎవరు వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు, అసలు అంతకుడు ఎటు సైడ్ వెళ్ళాడు, ఎటు సైడ్ నుంచి తప్పించుకున్నారనే కోణంలో ప్రజెంట్ అయితే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు కూడా రెక్కి చేశారు, చాలా వరకు కూడా వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి, ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ 4 రోజులు అవుతున్నా కూడా సహస్రని బాలిక, 10 ఏళ్ల బాలికని చంపిన హంతకుడు దొరకకపోవడం అనేది పెద్ద మిస్టరీగా మారింది. పోలీసులకు కూడా ఒక తలకాయ నొప్పిగా మారింది. నిజం చెప్పాలి అంటే ఈ పాటికి హంతకుడు అనేవాడు ఖచ్చితంగా దొరకాలి. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగంగా చేస్తారు. కానీ అలాంటిది 4 రోజులు అవుతున్నా కూడా హంతకుడు దొరకలేదు అని ఇది ఒక పెద్ద హిస్టరీగా మారింది. ఇది ఈ కేసు ఒక సవాల్గా తీసుకొని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా హంతకుడికి సంబంధించి మాత్రం పూర్తిగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని చెప్పాలి. తల్లిదండ్రుల నుంచి కూడా వర్షన్ ఒకటే, ఎవరైతే మా పాపని ఆ పాపని చంపిన హంతకుని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పేసి, తనని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్ మార్టం సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ వస్తే మాత్రం ఈ కేసులో ఒక చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి హంతకుడికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. దానికి సంబంధించి మాత్రం దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. రైట్ అనిల్, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం అయితే అటు సహస్ర కేసులో చిక్కుముడైతే వేయడం లేదనే చెప్పాలి. మరో పక్కన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్గా పోలీసులు అయితే బయటికి చెప్పట్లేదు. అయితే బిల్డింగ్కి సీసీ కెమెరాస్ లేకపోవడం అనేది ఈ కేసుకి పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. అసలు ఆ సమయంలో ఇంట్లోకి ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఎవరు హత్య చేశారనేది కూడా పెద్ద మిస్టరీగానే పోలీసులు కూడా ఈ కేసు అయితే తలనొప్పిగా మారిందంటున్నారు. మరో పక్కన కుటుంబ సభ్యులు మాకు ఎవరిపైన అనుమానం లేదు, ఎవరితో గొడవలు లేవు, బిల్డింగ్లో ఉన్న ఎవరితో కూడా మాకు గొడవ లేవు
లేవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు అయితే ఇంత నడుస్తున్నా కూడా అసలు ఈ హత్య ఎవరు చేసి ఉండొచ్చు అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఒకవేళ మీరు ఎవరు చేసి ఉండొచ్చు అని అనుకుంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో పక్కనైతే సహస్ర తల్లిదండ్రులు కనుక మాకు వెంటనే కనుక సమాచారం అందివ్వకపోతే, కేసు విచారణ వేగవంతం చేయకపోతే అసలు ఎవరు చంపారన్నది తెలిపాల్సి ఉందంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే కనుక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామంటూ కూడా ఇప్పటికే వారు హెచ్చరిస్తున్నారు. పలుమార్లు అయితే పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నాం, ఎలాంటి పురోగతి కనిపించడం లేదంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి వారు ఏమన్నారు కూడా వారి మాటలు విద్దాం. ఇప్పుడు మండే జరిగింది సిచ్యువేషన్. మండే ఎప్పుడు జరిగింది? మండే మేము 12:30కి అలా చూసాము. అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు. అసలు ఎందుకు చెప్పట్లేరు? ఇన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఇది ఎందుకు అవ్వట్లేదు? అదే మాకు అర్థం కావట్లేదు. అసలు నా పిల్లల్ని అంతగానో చంపాల్సిన అవసరం ఏముంటుందండి? అంత ఘోరం. ఎవరితో గొడవలు లేవండి మాకు. మేము ఎవరితో గొడవ పడలేము. మా పని మాకుంది, మా వర్క్ మేము చేసుకుంటాం. మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు లేరు. అపార్ట్మెంట్లో కూడా మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేమండి, చేయలేము అసలు. అడగండి. అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరని చెప్తున్నారు, రాలేరని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళనే అనుమానించాలి కదా, అంతే కదా. నేను వెళ్ళిపోయాక నా ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు, రాలేదంటున్నారు, చేయలేదంటున్నారు. మరి ఎలా జరుగుతుందండి? అది ఎట్లా జరుగుతుంది? అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది? మీరే చెప్పండి. మీ పాపతో ఎవరైనా సన్నిహితంగా ఉండడం కానీ, అబ్బాయిలు కానీ, అంటే మీ పాప క్లాస్మేట్స్ ఎవరైనా అలా ఎవరు రారు సార్. ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది, బేగంపేటలో ఉంది. మీ పక్క అపార్ట్మెంట్ ఎవరైనా స్నేహితులు కానీ అమ్మాయికి ఎవరైనా ఉన్నారా? అమ్మాయికి చనువుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి, చెప్పలేదు నాకు. వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. నాకు కాకపోయినా వాళ్ళ డాడీకైనా చెప్తారుగా. మాకు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను. ఒకరొకరిని కూడా వెళ్ళేసిన రోజులు ఉన్నాయి. అడగండి, బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి. నేనైతే కొత్తగా లేను కదా, ఎప్పుడు వదిలేసి వెళ్తాను, వదిలేసి వస్తాను. ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. నాకు కావాలి సార్. ఇన్ని రోజులు అవుతుంది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తలేరు, అసలు ఏం జరిగిందో చెప్తలేరు. మరి నేను ఏం చేయాలి చెప్పండి? నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని చావాలా? ఏదైనా కాల్చుకొని చస్తాం? నిజంగా ఏంది దారుణం చెప్పండి. నా పాపని చంపినంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా వదలలేడు అతను. ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునేంత పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్. మీరు అందరూ కలిసి మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% సహకరి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను. నేను చెప్తున్నాను నువ్వేం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ వేసిండు. వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు. ఎవరి మీద డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలుగుతా సార్. నేను వీళ్ళతో కొట్లాడినా అంటే, వీళ్ళతో గట్టిగా కొట్లాడినా అంటే చెప్పగలుగుతా వీళ్ళతో కొట్లాడుతున్నా అని చెప్పి. నేను అంతా పెద్ద ఎవరితో కొట్లాడాను. నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది. అంతేగాని వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి. గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట. అవి 2 years బ్యాకే ఫ్యామిలీ గొడవలు తప్ప ఏం లేవు నాకు. ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు. అనుమానం అంటే నేను ప్రాక్టికల్గా ఎవరికి చెప్తలేను సార్. అనుమానం అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మేము ఎవరైనా నాతో కొట్లాడినంటే వాళ్ళకి పేరు చెప్పగలుగుతా గట్టిగా. ఈ రీసెంట్లో ఏమైనా కొట్లాడేదంటే ఎక్కడ లేదు. ఒక 8 months నుంచి ఎవరితో కొట్లాడలేదు, ఏం లేదు. అన్నీ హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీ. కానీ ఈ సడన్గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్. ఈ బాధ నేను ఎవరికి ఏం చెప్పాలి. చిన్న పాప సార్, నేనే డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తామని. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికాడ ఉందంటే 2-3 సార్లు వచ్చి కూడా చూస్తుంటా నేను. ఆ రోజు ఏందో సంఘటన, మొత్తము అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను. నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. చూసాను ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో ఒక లేడీ ఆయనకు సపోర్ట్ ఇస్తుంది. లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె, ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా, నాకు ఏం అర్థమవుతలేదు. అది పోలీస్ వాళ్ళకు కూడా నేనే చెప్పాను సార్, ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను, అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగండి సార్, కొద్దిగా గట్టిగా అడగండి అంటే
సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు. ఆ విషయమే జరుగుతుంది. ఇప్పుడు సార్ కూడా పిలిచారు, నేను వెళ్తున్నా, దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను. నేను మీ పాపతో ఆడుకోవడానికి ఎవరన్నా స్నేహితులు ఇంటికి వచ్చేవాళ్ళ? వాళ్ళ స్కూల్ దూరం సార్. వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన అమ్మాయి వస్తుంది, ఒక్కసారి వచ్చింది పాప, నేనే డ్రాప్ చేసేసిన. వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే, ఆ పాపని డ్రాప్ చేసి వచ్చిన నేను. చుట్టుపక్కల బిల్డింగ్లు ఎవరు లేరు స్నేహితులు? చుట్టుపక్కల అంటే మా కొడుకు కోసం మా ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు. చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు, వాళ్ళు క్రికెట్ ఆడడానికి వస్తుంటారు. పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా. అది నాకు నేను ఎప్పుడూ ఇంటికాడ ఉన్నాను. నేను పొద్దున్న 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 9:30, 10 వరకు వస్తాను ఇంటికి. నేను ఇంటికాడ ఉండా ఎక్కువ. నేను నా భార్య కూడా ఉండదు. మన భార్య కూడా 9కి వెళ్ళిందంటే ఈవినింగ్ 5కి వస్తుంది ఆమె.